ఇప్పుడు ఒకటే ఒక ఎగ్జాంపుల్ అండి. ఆల్రెడీ మన రాష్ట్రమే కాదు దేశం కూడా ఒక 30-40 సంవత్సరాలు వెనుకకుండే కాంగ్రెస్ ప్రభుత్వంలో. మన తెలంగాణ రాష్ట్రందే తీసుకుందాము. మన తెలంగాణ రాష్ట్రము రాకముందు ప్రతి బడ్జెట్ అనేది ఆంధ్రాకి వెళ్ళిపోతుండే. మన తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఏం నోరు లేపలేకుండే. అదే తెలంగాణ గురించి కొట్లాడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బడ్జెట్ పెరిగింది. ప్రతి ఒక్క అసలు మనం ఏం అడగక ముందే కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంటు ఫ్రీ వచ్చింది. 24 గంటలు కరెంట్ రెప్ప ముయ్యకుండానే. ఇప్పుడు ఎట్లుంది కరెంటు విషయం కాస్తే? కరెంటా అండి, ఇప్పుడు పోయింది అనుకోండి 4-5 గంటల తర్వాత కరెంట్ వస్తుంది మళ్ళీ. నేను ఒక రైతు బిడ్డనే. ఆయనే ముఖ్యమంత్రి ఒక మీడియా ఛానల్ చెప్పడం అనేది జరిగింది. ఒక రైతుకు 3 గంటల కరెంట్ ఉంటే పుష్కలంగా పంటలు పండుతాయి అన్నాడు. అది వాస్తవమేనా? ఒకసారి రేవంత్ రెడ్డికి వచ్చి పార తీసుకొని నీళ్ళు పారబెట్టమనండి, తెలుస్తుంది 3 గంటలు కరెంట్ ఉంటే సరిపోతుందా, 8 గంటలు కరెంట్ ఉంటే సరిపోతుందా అనేది తెలుస్తుంది. రేవంత్ రెడ్డికే తెలుస్తుంది. ఖాళీ ఆడ ఏసీలో కూర్చొని చెప్పినట్లు కాదు, ఒక రైతు ఎంత కష్టపడతాడు, ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది.